గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో తెలంగాణ అండ్ ఏపీ మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్ ఎవరైతుందో సో వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ గైస్. సో మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఏదైతే సో నవరత్న కంపెనీ కింద పనిచేస్తున్న సో చాలా పెద్ద కంపెనీ గైస్. సో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వచ్చేసి అండ్ దీనికైతే ట్రైన్ ఇంజనీర్కి అయితే రిక్రూట్మెంట్ అయితే జరగబోతుంది గైస్. సో టోటల్ 9 పోస్టులు అయితే సో రిలీజ్ చేశారు. అండ్ దీంట్లో సో ఆన్ రిజర్వ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 వేకెన్సీస్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 2 అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 వేకెన్సీస్ అండ్ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి సో 1 వేకెన్సీ అయితే ఉంది గైస్. సో దీనికి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్ గైస్. అండ్ దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సో ఫ్రెషర్ కూడా దీనికైతే సో ఎలిజిబుల్ గైస్. అండ్ ఈ ట్రైనింగ్ జరిగితే టోటల్ 2 ఇయర్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అయితే ఉంటుంది గైస్. సో మీ పర్ఫార్మెన్స్ చేసుకొని ఇది 3 ఇయర్స్ ఆఫ్ కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే మనమైతే రిక్రూట్మెంట్ అయితే అవుతాం. అండ్ ఫస్ట్ ఇయర్లో వచ్చేసి 30,000 పర్ మంత్ అయితే ఉంటుంది గైస్. అండ్ సెకండ్ ఇయర్లో వచ్చేసి 35,000 పర్ మంత్ అయితే శాలరీ అయితే ఉంటుంది. అండ్ థర్డ్ ఇయర్లో వచ్చేసి 40,000 పర్ మంత్ అయితే మనకైతే సో శాలరీ అయితే ఉంటుంది గైస్. ఇది పర్మనెంట్ జాబ్ అయితే కాదు, బట్ సో మనమైతే ఎక్స్పీరియన్స్ అయితే చాలా అయితే పొందొచ్చు. అండ్ దీనికి అడిషనల్గా అయితే 12,000 అయితే మనకైతే సో పర్ ఇయర్ యాడ్ అవుతూ ఉంటాయి గైస్. సో మరి దీనికి ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేసినట్టు జరిగింది. సో ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఎవరైతే పీడబ్ల్యూ వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది గైస్. అండ్ దీనికి ఈ ట్రైన్ ఇంజనీర్ 1కి అయితే సో బీఈ బీటెక్ కానీ అండ్ బీఎస్సీ ఇంజనీరింగ్ మెకానికల్లో అయితే చేసిన వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్ గైస్. సో ఓన్లీ మెకానికల్ డిపార్ట్మెంట్ అయితేనే సో దీనికైతే ఎలిజిబుల్ గైస్. అండ్ ఇది టోటల్ 4 ఇయర్స్ ఆఫ్ బీఈ బీటెక్లో సో మెకానికల్ కోర్స్లో 50% అయితే మనకైతే సో మార్క్స్ అయితే వచ్చి ఉండాలి గైస్. సో చాలా మంచి ఆపర్చునిటీ. సో తప్పకుండా అప్లికేషన్ అయితే దీనికైతే రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది గైస్. సో ఈ రిటర్న్ టెస్ట్ వచ్చేసి టోటల్ 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. అండ్ దీనికైతే సో 35% అయితే మినిమం క్వాలిఫై మార్క్స్ అయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకైతే రావాల్సి ఉంటుంది. అండ్ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకైతే సో 30% అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ గైస్. అండ్ దీనికైతే 1/4 అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అండ్ ప్రతి రాంగ్ ఆన్సర్కి అయితే 0.25 అయితే డిడక్షన్ అయితే ఉంటుంది గైస్. అండ్ సో దీనికి అప్లికేషన్ ఫీ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితేనేమో సో 177 రూపీస్ అయితే మనమైతే అప్లికేషన్ ఫీ అయితే కట్టాల్సి ఉంటుంది గైస్. సో 150 ప్లస్ జీఎస్టీ అయితే 18%. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన సో అవసరం అయితే లేదు గైస్. సో అండ్ దీనికైతే ఓన్లీ రిటర్న్ టెస్ట్ మాత్రం ఉంది గైస్. దీనికి ఎలాంటి ఇంటర్వ్యూ లేదు కాబట్టి సో త్వరగా అయితే అప్లికేషన్ పెట్టుకోండి గైస్. సో చాలా మంచి ఆపర్చునిటీ. అండ్ ఈ జాబ్ అయితే పర్మనెంట్ చేసే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి సో 80% అయితే మిస్ అవుతుంది గైస్. అండ్ దీనికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి సో అప్లికేషన్ ప్రాసెస్లో సో ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారు కదా సో డాక్యుమెంట్స్ అవైతే మనమైతే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మంత్ 1 జూలై వరకు అయితే సో మనకైతే అప్లికేషన్ పెట్టుకొని అయితే ఛాన్స్ ఉంది గైస్. సో త్వరగా అయితే అప్లికేషన్ అయితే పెట్టండి. అండ్ ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ లింక్ అయితే నేనైతే వాట్సాప్ అండ్ డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేశాను. సో వీడియో నచ్చింది అనుకున్నాను గైస్. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా అయితే చేయండి. అండ్ మీ మెకానికల్ ఫ్రెండ్కి అయితే సో వీడియో అయితే షేర్ చేయండి గైస్. సో వాళ్ళకైతే హెల్ప్ చేసినట్టు అయితే అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ద వీడియో గైస్. అండ్ థ్యాంక్ యూ అండ్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్.